ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దాని 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారం అంతా కూడా సర్కారు పైనే పడింది. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడి. ఇక మొత్తం ఏమంటా ఉన్నారు, ఖర్చేమో 1,00,000 కోట్లు అయితే కాళేశ్వరానికి దాని మీద కార్పొరేషన్ కు వచ్చిన ఆమ్దాని మహా అయితే 7 కోట్లే. ఇక ఖర్చేమో 1,00,000 కోట్లు పెడితేనే ఆమ్దాని 7 కోట్లే ఉన్నది. మొత్తం అప్పుల భారం అంతా కూడా ప్రభుత్వం మీదనే పడ్డదని ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ. అయితే ఏమంటా ఉన్నారంటే 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్నేళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్ కు వచ్చిన ఆమ్దాని కేవలం 7 కోట్లే. అంటే ఇక ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కడితే వచ్చిన ఆమ్దాని గింతే అంటా ఉన్నారు. మరి యాక్చువల్లీ అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇక్కడ ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నియామకం ఉద్దేశం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కట్టడం యొక్క ఉద్దేశం ఏంది? అంటే దాన్ని ఎందుకు ఏర్పరిచారు, దానికి ఎందుకు స్థాపించారు, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు? అంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు వారాలి, సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండాలి, దాని మీద రైతులు మంచిగా బతకాలి అన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరి ఎంతమందికి నీళ్ళు అందుతా ఉన్నాయి, ఎంతమంది రైతులకు, ఎన్ని ఊర్లకు పోతా ఉన్నాయి అంటే సుమారు 19 ఊర్లకేమో 30,000 మంది రైతుల వరకు అందుతూ ఉండొచ్చు. 30-35 వేల మంది వరకు అందుతూ ఉన్నాయి. 19 ఊర్లకు పోతా ఉన్నాయి. 1,00,000 ఎకరాలకు మొత్తం కూడా ఈ నీళ్లు మొత్తం కూడా పారాలే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అని మరి దాన్ని కట్టడం జరిగింది. మరి 1,00,000 ఎకరాలకు ఇప్పుడు పారాల్సిన అవసరం ఉన్నదా, అంత కొరత ఇప్పుడు తెలంగాణలో ఉన్నదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి. ఏంటంటే నీటి అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. నీటి అవసరం 2 రోజులు ఉండి మళ్ళా ఎల్లుండి లేకుండా ఆవులెల్లుండి లేకుండా పోదు. నీటి అవసరం అనేది నిత్యం ఉంటుంది. నీళ్లు మన దగ్గర ఎంత స్టోర్డ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే కరువు ఎవరికి చెప్పి రాదు. నేను రేపు వస్తానయ్యా, నేను కరువుని ఎల్లుండి అన్నాక మీ పంటను మొత్తం ఖరాబ్ చేస్తా, ఆవుల ఎల్లుండి మీకు నీళ్లు లేకుండా చేస్తా, ఇంకా ఆ తర్వాత ఎల్లుండి మీకు దూప గూడ సుక్క నీళ్లు గతి లేకుండా నేను చేస్తా అని చెప్పి కరువు చెప్పి రాదు. కరువు వాతావరణ రీత్యా, ఇప్పుడు పరిస్థితుల రీత్యా వానలు పడకపోతే, ఎండలు ఎక్కువ కొడితే, మనం ఏం చేయలేకపోతే, వాతావరణ మార్పులు వస్తే కరువు వస్తే వస్తుంది. ఇక దాన్ని ఎవడు అడ్డుకుంటాడు? ఏం వచ్చినా కూడా మన దగ్గర ఉన్న నీళ్లను మనం వినియోగించుకునే వెసులుబాటు మనకు ఉండాలి. వర్షాలు పడ్డా పడుకున్నా అది ఖచ్చితంగా. అంటే ఒక ప్రాంతం ఎప్పుడు బాగుంటుందంటే వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా, అది నష్టాన్ని చేకూర్చే విధంగా వచ్చినా, ఇంకేం చేకూర్చే విధంగా వచ్చినా కూడా దాన్ని భరించగలిగే శక్తి మన ప్రాంతానికి ఉండాలి. మన ప్రాంతంలో ప్రాజెక్టులు అట్లా ఉండాలా, ప్రభుత్వాలు అట్లా ఉండాలా, అభివృద్ధి పనులు అట్లా ఉండాలా, వెసులుబాట్లు అట్లా ఉండాలా, సౌలతులు అట్లా ఉండాలా. దాని యొక్క ఉద్దేశమే అటువంటి పరిస్థితి తీసుకురానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. నిజానికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంత అనుకున్నంత గొప్పగా ఏం ఉపయోగం లేకపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఉండొచ్చు. మేబీ భవిష్యత్తులో నిజంగా ఒక కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ స్టోర్ నీళ్లను మనం ఈడ్చుకుంటేనో అప్పుడేమన్నా ఉపయోగం ఉంటుండొచ్చు వాస్తవానికి. బట్ ఇప్పుడైతే అంత అద్భుతంగా ఏదో అంటే వీళ్ళు ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేశారు కదా, అంత ఉపయోగం దాని విలువ ఇప్పుడు మాత్రం నిజంగా లేదు అనే చెప్పొచ్చు. కాకపోతే ఒక ముందు చూపుతోటి, ఒక విజన్ తోటి కేసీఆర్ గారు కట్టిండ్రని వాళ్ళు పలుమార్లు కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, స్వయంగా కేసీఆర్ గారే చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు అదే అంశాలను మనం అంటే ముందు చూపుతోటి చేసే వాటి పట్ల చూసుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే హైడ్రా పేరుతోటి భవిష్యత్తులో రేపన్న నాడు నీటి కొరత రావద్దని కాళేశ్వరం ప్రాజెక్టుని ఎట్లయితే కేసీఆర్ గారు కట్టిండ్రో, ఆ నీళ్ల వల్ల అంటే కొట్టుకొచ్చే వరదల వల్ల, ఫ్లడ్స్ వల్ల, వర్షాలు ఎక్కువ అయితే హైదరాబాద్ మునిగిపోవద్దని చెప్పేసి హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇద్దరి యొక్క విజన్ కరెక్టే, ఇద్దరి యొక్క ఆశయం పంతం గొప్పదే. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది ఇద్దరికి కూడా, ఇది వాస్తవం. మరి ఎట్లా ఫెయిల్ అయింది అంటే 1,00,000 కోట్లు పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు అవకతవకలు జరిగినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి. ఓ దగ్గర మేడిగడ్డ కాడ కావచ్చు, ఆడ కావచ్చు, పిల్లలు కుంగిపోవడం, అవ్వా ఇవ్వా, ఇక రివర్స్ లేచిరు, పైన కిందున్న నీళ్ళను పైకి ఎత్తుకపోవడేంది, మళ్ళీ ఇట్లా ఇప్పుడేంది, ఇవి అన్నారు. దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు. బట్ కేసీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా ఏమన్నారంటే అమెరికాలో కట్టినప్పుడు గిట్లే అయ్యింది, నరేంద్ర మోడీ కట్టినప్పుడు గిట్లే అయింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చూసుకున్నా కూడా కట్టినప్పుడు, ఆ కట్టడాలు చేపట్టినప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయని చెప్పిండ్రు. ఎందుకు జరుగుతాయి, ఎందుకు జరగాలి
అంటే దేర్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ రూల్? అంటే పెద్ద ప్రాజెక్టులు చేపడితే ఖచ్చితంగా చిన్న చిన్న మిస్టేక్స్ జరగాలని ఏదన్నా రూలా? అది రూలా? మనుషులందరం సహజమైన వాళ్ళమే, మనుషులు ఖచ్చితంగా తప్పులు చేస్తారు, అందరి జీవితాలు తప్పులు జరుగుతాయి. మనుషులందరూ తప్పులు చేస్తారు. నా వ్యక్తిగత జీవితంలో నేను తప్పులు చేసుకోవడం వేరు, నా కుటుంబ విషయంలో నేను తప్పులు చేసుకోవడం వేరు. బట్ నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యతనిచ్చి నిన్ను పదవిలో కూర్చోబెట్టి నీకు ఓట్లు గుద్ది ఇన్ని కోటాను కోట్ల పన్నులు కడుతున్నప్పుడు తప్పులు చేస్తే జనాలు ఎందుకు ఊకుంటారు? డెఫినెట్లీ ఊకోరు. దాని ప్రతిఫలమే ఇవాళ బీఆర్ఎస్ యొక్క ఓటమి. ఖచ్చితంగా చాలా అలవోకగా చెప్పేస్తా ఉన్నారు. తప్పులు పొరపాట్లు జరుగుతాయి అంటే తప్పులు పొరపాట్లు ఎందుకు జరుగుతాయి, ఎందుకు చేయాలి? రూలా? గవర్నమెంట్ అనంగా తప్పులు చేయాలని రూలా? ఏ తప్పులు చేయని గొప్పగా పాలించే వాళ్ళే కదా ప్రజలకు కావాలి. బహిరంగంగా మీరు తప్పులు బరాబర్ జరుగుతాయి, తప్పులు అనేవి సహజం అని ఒప్పేసుకోవడం అది సిగ్గుచేటు. యావత్ తెలంగాణకు సిగ్గుచేటు, మీకు సిగ్గుచేటు. ఇది కేసీఆర్ గారు చేసిన మిస్టేక్. గొప్పగా చేసినప్పటికీ కూడా ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ గారు చేసిన మిస్టేక్. దాని ప్రతిఫలంగా వాళ్ళకి ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వద్దాం. సరే, ముందు చూపుతోటి వీళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా కట్టిరో వాళ్ళు కూడా హైడ్రా తోటి రేపన్న నాడు ఫ్లడ్స్లో వరదలు, గతంలో హైదరాబాద్లో 2000 మంది వరదలు చెట్లు చచ్చిపోయారు. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, మనం ఊహించలేం. సో రాకూడదని నిర్మూలిస్తా ఉన్నాడు. ఇల్లులు కూలగొట్టాలి. ఇవాళ రేపన్న నాడు అంటే ఒక మాట అనుకుందాం మనం, ఒక ప్రాంతంలో ఇప్పుడు ఓల్డ్ సిటీ దగ్గర ఏదైనా తీసుకుందాం మనం. ఓల్డ్ సిటీ దగ్గర ఆరం గారు అనుకుందాం మనం, ఆరం గారు అనుకుందాం, ఓల్డ్ సిటీ కూడా కదా, ఆరం గారి దగ్గర ఒక ప్రాంతం ఉన్నది, అది హైడ్రా పరిధిలోకి వస్తుంది. అక్కడ ఒక ఇల్లు, ఏదైనా ఒక ఇల్లు హైడ్రా పరిధిలో ఉన్నది, అది బఫర్ జోన్లో ఉన్నది, అది సో దాన్ని కూల్చాలనుకున్నారు. ఇప్పుడు ఎందుకు కూల్చాలనుకుంటారని ముఖ్య ఉద్దేశం ఏందని గవర్నమెంట్ని అడిగినా, అక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, వరదలు వస్తే నీ ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది, నువ్వు బఫర్ జోన్లకు ఎంటర్ అయినావు, సో రేపన్న నాడు ఏదైనా విపత్తు సంభవించవచ్చు ఖచ్చితంగా, సో ఇప్పుడే ముందు చూపు నేను కాపాడుతున్నా అని చెప్పేసి ఏం చేసినావు, ఎప్పుడో వాని ఇల్లు కూలిపోతుందేమో వరద వస్తే అని ఇప్పుడే కూల్చేసిండు. రేపు కూలిపోతుంది అన్న ముచ్చట పక్కన పెడితే ఇప్పుడే కూల్చేసినప్పుడు వాడు రేపు నష్టపోతాడో లేదో క్లారిటీ లేదు. ఇప్పుడైతే 100% నష్టపోయాడు. వాడు ఉద్దేశపూర్వకంగా కొట్టలే, వాడు మధ్యతరగతితో ముచ్చట మాట్లాడదాం, కావాలని కబ్జా చేసి పెట్టలే, కావాలని దాన్ని దోపిడీ చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. అమాయకులు తెలియక కట్టుకున్నారు అక్కడ. మరి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూలిపోవడం పక్కన పెడితే నువ్వు ఇప్పుడు కూలగొట్టినావు. ప్రతిఫలంగా ముందు ఒక ఇల్లు ఇచ్చి, ఒక ఇల్లు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి కేటాయించి, వాళ్ళని ఆ ఇంట్లోకి తోలి, అవను వీడ చల్లగా ఉండు, ఈడ నిమ్మలంగా ఉండు, మీరు ఏమంటానని నేనున్నా, రేపు అన్న నీ ఇల్లు కూలిపోవచ్చు, వరదలు వస్తే ఫ్లడ్స్ వస్తే దాన్ని మనం ఆపలేం, అరచేతితో ఆపేది కాదు నీటి ప్రవాహాన్ని, మనం అక్కడి నుంచి తప్పించుకోవడం తప్ప మనకి ఇంకో మార్గం ఉండదు, అందుకే ఇక్కడ నీ ఇల్లు కూలగొడుతున్నా, నీ గడి ఇల్లు కేటాయిస్తున్నా అని చెప్పాలి. గది పద్ధతి. ఒక 10-20 ఏళ్ళు కష్టపడి సొమ్మంతా కూడగట్టుకొని, అంత సొమ్ము కూడగట్టుకొని అన్నేళ్ళు కష్టపడ్డా కూడా ఇంకొక 10-20 లక్షలు అప్పు చేసి ఊర్లో ఏదైనా పొలం ఉంటే దాన్ని అమ్ముకొని వచ్చి ఎన్నో ఆశలతోటి ఎన్నో కళ్ళతోటి ఇల్లు కట్టుకొని ఉంటారు. వాళ్ళ కష్టం వీళ్ళకేం తెలుసు? ఉచితంగా వీళ్ళకు 100 కోట్లలో విలువ చేసి భవనాలను వండబెడితే రాజకీయ నాయకులకు ఆ కష్టం ఏం తెలుస్తుంది? ఒక్కొక్కడికి 50-60 లక్షల విలువైన ఖరీదైన కార్లల్లా ఉచితంగా డీజిల్ పోటీ తిరగమని పంపిస్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక మధ్యతరగతి కష్టం. ముందు చూపు ఉండొచ్చు, బట్ దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తా ఉన్నావు? రేపన్న నాడు నష్టం జరగద్దని నువ్వు ఇవాళ నష్టం చేస్తా ఉన్నావు. కాళేశ్వరంలో నష్టం ఎట్లయిందో హైడ్రాలో గట్లే నష్టమైంది. రేవంత్ రెడ్డి గారు 2 మాటలు చెప్పారు, నేను ఒకసారి వినిపిస్తా. ఇక ఫోన్ మీ అందరు కూడా, మీరు కూడా వినుండ్రి. అంటే ప్రభుత్వంలో ఉండి వీళ్ళు ఎట్లా బురిడి కొడతా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. మరి నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకులు, అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులు, ఈ గొప్ప నాయకులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు, ఏ రకంగా పాలన చేస్తా ఉన్నారు, ప్రజలకు ఏం మాటలు చెప్తా ఉన్నారు చూద్దాం. మరి వీళ్ళు చేసే పనిని ఎవడు ఆపుతా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక నిమిషం మిత్రులారా, నేను మీకు వినిపిస్తా, మీరే చెప్పుండ్రి. మరి ఇందులో న్యాయం ఎంత, మరి అన్యాయం ఎంత? ఆయన మాట్లాడిన దాంట్లో అంటే పాలన చేయాలి, పాలన చేయొద్దని ఎవరన్నారు, కానీ మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజలకు మంచి జరగాలి. మంచి పేరుతోటి ప్రజలను ముంచితే అది మంచి ఎట్లయితుంది? ప్రజలు నష్టపోతే అది గొప్ప ఎట్లయితుంది? టైంకు దొరుకుతలేదు అది. కానీ అయితే ఏమన్నాడంటే, ఒక మీటింగ్లో ఉండి మాట్లాడుతా రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, రా ఓరు పిచ్చోడా, ఓరు మెటలోడా రారి ప్రతిపక్షాన్ని అంటా ఉన్నాడు. మీరు రండ్రి, దమ్ముంటే చెర్లపల్లి దగ్గర ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉన్నది, వాళ్ళకి కేటాయిద్దాము, హైడ్రా బాధితులకు, మూసి బాధితులకు కేటాయిద్దాం, 150 గజాలు కేటాయిద్దాము, వాళ్ళకు కేటాయించాడ వాళ్ళకి ఇళ్ళు కట్టిద్దాము, రండ్రి అన్నాడు.
దానికి ప్రతిపక్షం ఎందుకు రావాలి? ప్రభుత్వంలో ఉన్నది నువ్వా ప్రతిపక్షమా? ప్రభుత్వంలో ఎవడున్నాడు? నువ్వా కేసీఆర్ ముఖ్యమంత్రి? ప్రతిపక్షాన్ని రమ్మంటాడేంది? అసలు ఎంత హాస్యాస్పదం అది. అది మీ అండర్లో ఉన్నది. యు ఆర్ ద గవర్నమెంట్. మీ అండర్లో ఉన్న భూమి అది. ఒక బిల్లు ప్రవేశపెట్టాలన్నా, ఒక దాని మీద, ఒక లోన్ మీదనో, లేకపోతే ఒక బడ్జెట్ మీద ఒక సైన్ చేయాలన్నా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాలి, కేసీఆర్ కాదు. ప్రతిపక్షం ఎందుకు రావాలి? నీకు కట్టించే ఉద్దేశం ఉంటే, ఆ పేదలకు కేటాయించాలన్న చిత్తశుద్ధి నీకుంటే నువ్వు చేయి. ఏమో ఒక దగ్గర మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రా కేసీఆర్ దా కట్టిద్దాం దా వాళ్ళకు. కేసీఆర్ ఎందుకు రావాలి కట్టించేదానికి? గవర్నమెంట్ నీది, అధికారులు నీ కింద పనిచేస్తారు. నువ్వు ఆర్డర్ చేస్తే వాళ్ళు పోయి పని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక నాయకుడిలాగా మాట్లాడితే సరిపోదు, పని కూడా అట్లే చేయాలి. మాటల వరకు రా 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 పోదా చూద్దాం పడుతాం, దానివల్ల ఎవడికి ఉపయోగం? కేసీఆర్ వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్ ఏమన్నా మేస్తిరా, గుంపు మేస్తిరా, ముఠా మేస్తిరా? బస్తలు మోస్తాడు, సిమెంట్ మాల్ కలుపుతాడు, అస్తర్కాలు చేస్తాడు కేసీఆర్. కేసీఆర్ ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. కానీ అంటే దీని అందరికీ కూడా సోషల్ మీడియాలో నేను చూసిన, అంటే టైంకు నాకు దొరకట్లేదు అది. అందరు కూడా భలే రియాక్ట్ అవుతా ఉన్నాను. అబ్బా రేవంత్ అన్న ఏమన్నా మొగోడారా, ఏం డైలాగ్ వేసిండ్రా కేసీఆర్ కంటే. అరే ఇంకా అజ్ఞాతం నుంచి బయటికి రండి. ప్రతిపక్షాన్ని రమ్మంటా ఉండు ప్రభుత్వం చేయాల్సిన పనికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.